పశ్చిమాసియాలో యుద్ధం సెగ భారత్లోని పలు హోటళ్లు రెస్టారెంట్లను తాకింది. దేశంలో ఇప్పటికే ఏర్పడ్డ ఎల్పీజీ కొరతను అధిగమించేందుకు ఎక్కువ శాతం హోటళ్లు రెస్టారెంట్లు తమ మెనూలో పదార్థాలను తగ్గించి ధరలను అమాంతం పెంచేశాయి. కొందరు నిర్వాహకులు గ్యాస్ బదులు కట్టెలు, బొగ్గుల పొయ్యిని వాడుతుండడంతో వాటి ధరలు సైతం అధికమయ్యాయి. ఢిల్లీలోని ప్రముఖ రెస్టారెంట్లలో కార్పొరేట్ మీటింగులు, గ్రూప్ సమావేశాల ప్రాధాన్యత తగ్గింది. వంట, వాణిజ్య గ్యాస్ కొరత, భూములను భయాలను తగ్గించేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్ ఆహార, పౌర సరఫరాల శాఖ దాదాపు 1400కు పైగా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి 6గురిని అరెస్ట్ చేసింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా, దక్షిణ 24 పరగనాల, ఉత్తర 24 పరగనాల సహా పలు జిల్లాల్లో ఎల్పీజీ సిలిండర్ల కోసం గ్యాస్ పంపిణీ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే ప్రజలు భారీగా క్యూ కట్టారు. పలు చోట్ల ప్రజలకు పిడకలను ఉచితంగా పంపిణీ చేశారు. వాణిజ్య ప్రయోజనాలకు వినియోగిస్తున్న 316 వంట గ్యాస్ సిలిండర్లను కర్ణాటక ఆహార, పౌర సరఫరాల శాఖ స్వాధీనం చేసుకుంది. ఎలక్ట్రికల్ స్టవ్లకు మారే రెస్టారెంట్లు, హోటళ్లు, టీ దుకాణాలకు విద్యుత్ యూనిట్కు ₹2 చొప్పున రాయితీ ఇవ్వనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇటు రాజస్థాన్లోని పలు డాబాలు, హోటల్లో బొగ్గుతో వండే సాంప్రదాయ భట్టీలకు మారుతున్నాయి. దీంతో అక్కడ బొగ్గుకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇక పశ్చిమాసియాలో యుద్ధం సెగ భారత్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లను తాకింది. దేశంలో ఇప్పటికే ఏర్పడ్డ ఎల్పీజీ కొరతను అధిగమించేందుకు ఎక్కువ శాతం హోటళ్లు, రెస్టారెంట్లు తమ పరిధి మెనూలో పదార్థాలను తగ్గించి ధరలను అమాంతం పెంచేశాయి. కొందరు నిర్వాహకులు గ్యాస్ బదులు కట్టెలు, బొగ్గుల పొయ్యిని వాడుతుండడంతో వాటి ధరలు సైతం అధికమయ్యాయి. ఢిల్లీలోని ప్రముఖ రెస్టారెంట్లలో కార్పొరేట్ మీటింగులు, గ్రూప్ సమావేశాల ప్రాధాన్యత తగ్గింది. వంట, వాణిజ్య గ్యాస్ కొరత భయాలను తగ్గించేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఆ దిశగా బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్ ఆహార, పౌర సరఫరాల శాఖ దాదాపు 1400కు పైగా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి 6గురిని అరెస్ట్ చేసింది. ఇటు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా, దక్షిణ 24 పరగనాల, ఉత్తర 24 పరగనాల సహా పలు జిల్లాల్లో ఎల్పీజీ సిలిండర్ల కోసం గ్యాస్ పంపిణీ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే ప్రజలు భారీగా క్యూ కట్టారు. పలు చోట్ల ప్రజలకు పిడకలను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. వాణిజ్య ప్రయోజనాలను వినియోగిస్తున్న 316 వంట గ్యాస్ సిలిండర్లను కర్ణాటక ఆహార,
పౌర సరఫరాల శాఖ స్వాధీనం చేసుకుంది. ఎలక్ట్రికల్ స్టవ్లకు మారే రెస్టారెంట్లు, హోటళ్లు, టీ దుకాణాలకు విద్యుత్ యూనిట్కు ₹2 చొప్పున రాయితీ ఇవ్వనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇటు రాజస్థాన్లోని పలు ధాబాలు, హోటళ్లు బొగ్గుతో వండే సాంప్రదాయ భట్టీలకు మారుతున్నాయి. దీంతో అక్కడ బొగ్గుకు భారీగా డిమాండ్ పెరిగింది. ఎల్పీజీ సరఫరాలో ప్రస్తుతానికి ఇబ్బందులు లేవని, బుకింగ్ చేసుకున్న అందరికీ గ్యాస్ వస్తుందని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. సిలిండర్ల విషయంలో చాలా మంది ఆందోళన చెందుతున్నారని, చాలా మంది అవసరం లేకున్నా బుకింగ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. వాణిజ్య సిలిండర్ల విషయంలో రాష్ట్రాలతో మాట్లాడుతున్నామని, ప్రాధాన్య క్రమంలో సరఫరా చేస్తున్నామని స్పష్టం చేసింది. ఇక భారత చమురు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ పలు వివరాలు వెల్లడించారు. హార్ముజ్ వద్ద 24 నౌకలు ఉన్నాయి. ఎల్పీజీ సరఫరా చేసే 2 నౌకలు హార్ముజ్ నుంచి బయలుదేరాయి. శివాలిక్, నందాదేవి నౌకల్లో ఎల్పీజీ తరలింపు జరుగుతుంది. ఈ 2 నౌకల్లో ఈ నెల 16, 17 తేదీల్లో ముంద్రా, కాండ్ల పోర్టులకు వస్తున్నాయి. పోర్టుల్లో సమస్యలు రాకుండా చూడాలని, సిలిండర్ల బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని రాష్ట్రాలను కోరినట్లు తెలిపారు. సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సిలిండర్ల బుకింగ్ వ్యవధి పట్టణాల్లో 25, గ్రామాల్లో 45 రోజులుగా ఉంది. సిలిండర్ల బుకింగ్ ఫోన్, ఐవీఆర్ఎస్ ఇతర విధానాల్లో చేయవచ్చు. డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లి క్యూలో ఉండనక్కర్లేదు. బుకింగ్ చేసుకున్న అందరికీ గ్యాస్ వస్తుందని సుజాత శర్మ తెలిపారు.